తెలంగాణ రాష్ట్రంలో తుంగతుర్తి నియోజకవర్గం మిర్యాలలో గత 10 రోజుల క్రితం జరిగినటువంటి హత్య మెంచు చక్రయ్య గౌడ్ అండ్ కనకటి వెంకన్న అతని అనుచరులతో మెంచు చక్రయ్య గౌడ్ గారిని హత్య అయితే చేయడం జరిగింది. సో మనకందరికి తెలిసిన విషయమే. సో ఇక్కడికి స్పాట్కి వచ్చాము. మిర్యాలలో మెంచు చక్రయ్య గౌడ్ గారిని హత్య చేసిన స్పాట్ అయితే ఇదే స్పాట్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ జేసీబీ తవ్వినట్టుగా ఇక్కడ పెద్ద అంటే కాలువ లెక్క ఉన్నది. సో ఇక్కడ దాక్కున్నారని చెప్పేసి అయితే ఇక్కడ గ్రామస్తులు అయితే కొందరు చెప్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చెట్లు కూడా అణిగి ఉన్నాయి. సో ఇదే స్పాట్. ఇక్కడ కొందరు దాక్కొని అంటే ఇక్కడ కొంతమంది అటు చూసుకున్నట్లయితే అక్కడ కట్ అవతల కొంతమంది చెట్ల సైడు దాక్కొని ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మిర్యాల కొంతమంది. సో అక్కడ చూసుకున్నట్లయితే ఆ వేప చెట్టు పైన ఒక అతను కూర్చొని మెంతు చక్రయ్య గౌడ్ గారి శలక ఇటు సైడ్ 4 ఎకరాలు ఉన్నదంట. సో వాస్తవానికి అది కౌలుకి ఇచ్చినప్పటికీ అతను మెంతు చక్రయ్య గౌడ్ గారు వాకింగ్ కి ఇటు సైడే వెళ్ళి వస్తున్న తరుణంలో సాయంత్రం టైంలో సో అక్కడ చెట్టు పైన ఒక అతను కూర్చొని సో ఇక్కడ ఉన్న అనుచరులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారని చెప్పి ఇక్కడ స్థానికులు అయితే కొంతమంది తెలుపుతున్నారు. అండ్ ఇటు చూసుకున్నట్లయితే కట్ట సైడ్ కొంతమంది వాస్తవానికి ఇది ఒక స్పాట్ అనేది చూసుకున్నట్లయితే ఇటు చూసుకున్నట్లయితే కట్ట అవతల చూసుకున్నట్లయితే అక్కడ ఎవరైనా పనిచేసే వాళ్ళు మనకు కనపడరు. కట్ట కింద ఉన్నాయి చిలకలన్నీ కూడా. సో ఇక్కడ ఏం జరుగుతుందో కట్ట అవతలకు ఏం కనపడని పొజిషన్. ఇటు చూసుకున్నట్లయితే చెట్లు మొత్తం ఇక్కడ సర్కారు చెట్లు చూసుకున్నట్లయితే ఆ చుట్టూ మన ఎట్లా అంటే ఈ గుబురుగా ఉన్న చుట్లు సర్కారు చెట్లు. సో ఇక్కడ చూసుకున్నట్టే మిరప తోట ఉంది. సో అవతల ఇంకా చూసుకున్నట్టే తోటలు ఉన్నాయి. సో అంటే అక్కడ తోటలలో పనిచేసే వాళ్ళకు కూడా అవతల ఈ చెట్లు అడ్డున్నాయి కాబట్టి ఏం కనపడని పొజిషను. సో ఇది ఇక్కడ రైట్ సైడ్ కాలువ చూసుకున్నట్టయితే సో బాడీని ఇక్కడే కొట్టేసి ఈ గుంటలో పడేశారని చెప్తున్నారు. అక్కడ చూసుకున్నట్టయితే గడ్డి కాడ రక్తం మరకలు కూడా కనపడుతున్నాయి. బ్లడ్ మరకలు ఆడ మొత్తం ఎండిపోయి. సో గ్లౌజెస్ అయితే ఆ పోలీసు వారు ఈ మర్డర్ జరిగిన తర్వాత వెపన్స్ కలెక్ట్ చేసుకున్న తనలో పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఆ గ్లౌజులు వేసుకొని వెపన్స్ కలెక్ట్ చేసుకోవడం అయితే జరిగిందంట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే సో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాట్ ఓన్లీ మిర్యాల ఒకటే కాదు, ఆ తెలంగాణ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో చూసినా కూడా అంటే సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొత్తగా చేరిన కాంగ్రెస్ పార్టీ నాయకులు అని చెప్పేసి ఒక పోటీ అయితే ఏర్పడుతుంది. కాకపోతే ఇక్కడ మిర్యాలలో ఏమైందంటే హత్యలు చేసుకునే స్థాయికి వెళ్ళింది. ఇదంతా రాజకీయ ఆధిపత్య పోరు కోసమే ఈ హత్య జరిగిందని చెప్పుకోవచ్చు. కనకటి వెంకన్న బీఆర్ఎస్ పార్టీలో ఉండి మళ్ళీ రీసెంట్ గా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి అయితే చేరడం జరిగింది. సో వాస్తవానికి కూడా కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఉన్న కార్యకర్తలకి కాంగ్రెస్ పార్టీ కొంచెం వాళ్ళకు ఎక్కువ అవకాశం ఉండే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో కొత్తగా జాయిన్ అయిన విధంగా చూస్తున్నారు కాబట్టి సో ఇక్కడ వేరే నియోజకవర్గాలలో కూడా ఇలాంటి సమస్య ఉన్నది. కాకపోతే అక్కడ హత్యలు చేసుకునేంత స్థాయికి వెళ్ళే కానీ కొత్త కాంగ్రెస్ పార్టీ పాత కాంగ్రెస్ పార్టీ సీనియర్ కాంగ్రెస్ పార్టీ కొత్తగా చేరిన కాంగ్రెస్ పార్టీ అని ఇలాంటి విభేదాలు అయితే ఉన్నాయి. సో కాకపోతే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే సొంత మామ మెంతు చక్రయ్య గౌడ్ గారు తన కూతుర్ని కనకటి వెంకన్న గారికి ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది. సో సొంత మామని కనకటి వెంకన్న అనే వ్యక్తి సొంత పిల్లనిచ్చిన మామని మెంతు చక్రయ్య గౌడ్ గారిని అయితే ఇట్లా హత్య చేయడం అనేది అందరికి ఆశ్చర్యం కలిగించిన విషయం. ఎందుకంటే జనరల్ గా అల్లుడు మామ అనే ఫీలింగ్ తో కొంచెం కూర్చొని మాట్లాడుకొని గట్టిగా మాట్లాడితే 2 కుటుంబాల్లో ఒకటైనట్టయితే గ్రామంలో ఇంకా సేవలు అందించే అవకాశం ఉండొచ్చు. కాకపోతే నా ఆధిపత్యమే సాగాలన్న ఉద్దేశంతో ఇలాంటి దుర్ఘటన అయితే చేయడం జరిగింది. ఏదైనప్పుడు కూడా రాజకీయం అనేది ఎవరు సేవాభావంలో ముందు పడాలి తప్ప ఇట్లా హతమర్చుకోవడాలు హత్యలు చేసుకుంటే రాజకీయంగా ఎదుగుతాం అనేది అది కరెక్ట్ అయితే వర్షన్ కాదనుకోవచ్చు. సో ఇలాంటి సమస్యలు మరి వేరే నియోజకవర్గంలో రాకుండా కాంగ్రెస్ పార్టీ జాగ్రత్తలు తీసుకుంటే ఇంకా బెటర్. సో ఇది ఇక్కడ మిర్యాలలో జరిగిన మెంతు చక్రయ్య గౌడ్ గారు మర్డర్ జరిగిన స్పాట్ అయితే ఇది. సో నేను మీ సైదయ్య మామిడి ఎస్ మైక్ ఛానల్.